శ్రీనగర్ ఇండిగో విమానం ప్రమాదంపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో ఎయిర్లైన్స్ విమానం సుడిగాలిలో చిక్కుకుంది. వడగళ్ల వాన నుంచి తప్పించుకునేందుకు పాక్ గగనతలాన్ని పైలట్ కోరినట్టు సమాచారం. విమానం తీవ్రమైన కుదుపులకు లోనవుతున్న నేపథ్యంలో లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ను పైలట్ సంప్రదించారు. పాక్ గగనతలాన్ని వినియోగించుకునేందుకు ఇండిగో విమానం పైలట్ అనుమతి కోరారు. అయితే పైలట్ అభ్యర్థనను లాహోర్ ఏటీసీ తిరస్కరించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సుడిగాలిలోనే విమానాన్ని ముందుకు తీసుకెళ్లాడు పైలట్. ఎట్టకేలకు శ్రీనగర్లో సేఫ్గా ల్యాండ్ కావడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటనలో పాకిస్తాన్ వైఖరి చర్చనీయాంశంగా మారింది. పాక్ తీరుపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్న పాక్ పట్టించుకోలేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. 227 మంది ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పెట్టిందంటూ పాక్ను విమర్శిస్తున్నారు. గతంలో పుల్వామా దాడి అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ తమ గగనతలాన్ని భారత విమానాలకు మూసివేసింది. అలాగే భారత గగనతలంలోకి పాకిస్తాన్ విమానాలకు కూడా అనుమతి లేదు. ఈ నేపథ్యంలోనే ఇండిగో విమాన అభ్యర్థనను పాక్ తిరస్కరించి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఢిల్లీ శ్రీనగర్ ఇండిగో విమానం ప్రమాదంపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో ఎయిర్లైన్స్ విమానం సుడిగాలిలో చిక్కుకుంది. వడగళ్ల వాన నుంచి తప్పించుకునేందుకు పాక్ గగనతలాన్ని పైలట్ కోరినట్టు సమాచారం. విమానం తీవ్రమైన కుదుపులకు లోనవుతున్న నేపథ్యంలో లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ను పైలట్ సంప్రదించారు. పాక్ గగనతలాన్ని వినియోగించుకునేందుకు ఇండిగో విమానం పైలట్ అనుమతి కోరారు. అయితే పైలట్ అభ్యర్థనను లాహోర్ ఏటీసీ తిరస్కరించడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే సుడిగాలిలోనే విమానాన్ని ముందుకు తీసుకెళ్లాడు పైలట్. ఎట్టకేలకు శ్రీనగర్లో సేఫ్గా ల్యాండ్ కావడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటనలో పాకిస్తాన్ వైఖరి చర్చనీయాంశంగా మారింది. పాక్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా పాక్ పట్టించుకోలేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. 227 మంది ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పెట్టిందంటూ పాక్ను విమర్శిస్తున్నారు. గతంలో పుల్వామా దాడి అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ తమ గగనతలాన్ని భారత విమానాలకు మూసివేసింది. అలాగే భారత గగనతలంలోకి పాకిస్తానీ విమానాలకు కూడా అనుమతి లేదు. ఈ నేపథ్యంలోనే ఇండిగో విమాన అభ్యర్థనను పాక్ తిరస్కరించి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇండిగో ఎయిర్లైన్స్ చెందిన 6E2142 విమానం 227 మంది ప్రయాణికులతో బుధవారం ఢిల్లీ నుంచి శ్రీనగర్కు బయలుదేరింది. విమానం గమ్యస్థానానికి సమీపిస్తున్న తరుణంలో అమృత్సర్ మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా వడగళ్ల వానతో కూడిన తుఫానులో చిక్కుకుంది. దీంతో విమానం గాల్లోనే తీవ్రమైన కుదుపులకు గురైంది. ఈ ఊహించని పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందారు. వాతావరణం అత్యంత ప్రతికూలంగా మారడంతో విమాన పైలట్ తక్షణమే స్పందించాడు. సమీపంలోని లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ను సంప్రదించి తుఫాన్ నుంచి తప్పించుకునేందుకు తమ విమానాన్ని కొద్దిసేపు పాకిస్తాన్ గగనతలంలోకి అనుమతించాలని అభ్యర్థించారు. అయితే పాకిస్తాన్ ఏటీసీ అధికారులు ఈ అభ్యర్థనను తిరస్కరించినట్లు సమాచారం. దీంతో పైలట్ ముందుగా నిర్దేశించిన మార్గంలోనే ప్రయాణాన్ని కొనసాగించి తీవ్రమైన కుదుపులను తట్టుకుంటూ విమానాన్ని నడిపారు. ఇక బుధవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో శ్రీనగర్ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు అత్యవసర పరిస్థితిని వివరించిన అనంతరం పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. ఈ ఘటనలో విమానం ముందు భాగం దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఇండిగో వర్గాలు తెలిపాయి. అయితే విమానానికి మరమ్మతులు అవసరమవడంతో దాన్ని ఎయిర్ క్రాఫ్ట్ ఆన్ గ్రౌండ్గా ప్రకటించి తాత్కాలికంగా సేవలకు దూరంగా ఉంచారు. విమానం ముక్కు భాగం దెబ్బతిన్నప్పటికీ పైలట్ చాకచక్యంగా వ్యవహరించి శ్రీనగర్లో సురక్షితంగా ల్యాండ్ చేసిన తీరును అందరూ అభినందిస్తున్నారు. ఇక ఈ ఢిల్లీ శ్రీనగర్ విమాన ప్రమాదంలోనైతే ముఖ్యంగా ప్రతికూలమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఒకవైపు పాకిస్తాన్ ఎయిర్ బేస్ అనుమతించినప్పటికీ కూడా అదే సులిగుండం, అదే ఆ ప్రతికూల వాతావరణంలో మాత్రం ఎవరైతే పైలట్ ఉన్నారో పైలట్ సాహసోపేతంగా ఇటు అన్ని ఇబ్బందులను ఫేస్ చేస్తూ, ఒడిదుడుకులను ఫేస్ చేస్తూ కూడా దాదాపు 227 మంది ప్రయాణికులతో పాటు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరి ప్రాణాలను కూడా చాకచక్యంగా ఆయన ఒక సాహసోపేతమైనటువంటి ఆ ప్రయాణం చేసి ఆ సేఫ్గా ల్యాండ్ చేసిన ఈ యొక్క ఘటనలో మాత్రం అందరూ ఆ పైలట్
పైలట్ యొక్క ధైర్యాన్ని సాహసాన్ని అయితే అందరూ మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఈ 227 మంది ప్రయాణికుల ప్రాణాలను ఆయన కాపాడినటువంటి విషయం ఏదైతే ఉందో, ఎందుకంటే మనం విజువల్లో చూడొచ్చు ఏదైతే ఆ ఇండిగో పైలట్ ప్లేన్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రతికూల వాతావరణ పరిస్థితుల యొక్క ముందు భాగం కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది. ఇప్పుడు ఆ వాహనాన్ని కూడా ఎయిర్ క్రాఫ్ట్ అండ్ గ్రౌండ్గా అయితే ప్రకటించి మరమ్మతులు అయితే చేస్తున్నారు. విజువల్లో చూడొచ్చు ఏ రకంగా ఎంత డ్యామేజ్ అయింది అనేది మనకైతే క్లియర్గా కనిపిస్తుంది. అలాంటి విమానాన్ని ఆ పైలట్ ఎంతో సాహసోపేతంగా ధైర్యంగానైతే ఆయన యొక్క తన స్కిల్ అంతా ఉపయోగించి సేఫ్గా ల్యాండ్ చేశాడు. దీన్ని మాత్రం ఆ పైలట్ యొక్క ప్రతిభను, పైలట్ యొక్క సాహసాన్ని అయితే ఇటు ప్రయాణికులతో పాటు యావత్ దేశ ప్రజలు ముఖ్యంగా అందరూ కూడా ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏదేమైనా రైట్, ఇక ఏదైతే ఈ ప్రయాణం జరుగుతున్న సమయంలో ఏదైతే ఈ ప్రమాదానికి సంబంధించి ఏదైతే కుదుపులు జరిగాయో, ఏ రకమైనటువంటి వాతావరణం నెలకొంది అనేది మాత్రం ఎక్స్క్లూజివ్గా 4 Sides టీవీ విజువల్లోనే చూడొచ్చు. ఎందుకంటే ఈ ప్రయాణం జరుగుతున్నప్పుడు ఏదైతే ఇండిగో విమానానికి సంబంధించినటువంటి ప్రయాణికులు కొంతమంది అయితే ఈ వీడియోని అయితే తీశారు. ఈ వీడియోలో చూడొచ్చు మనం 4 Sides టీవీ స్క్రీన్లో ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు ఏ రకంగా ఈ ఫ్లైట్ అనేది కుదుపులకు గురవుతుంది, ఏ రకంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఏదేమైనా ఇటువంటి పరిస్థితుల్లో ఒక రకంగా దాయాది దేశం మన భారత విమానానికి వారి యొక్క గగనతలంలో ప్రయాణించడానికి అనుమతి ఇవ్వనప్పటికీ కూడా అదే క్లిష్ట పరిస్థితుల్లో, క్లిష్ట వాతావరణంలో, ప్రతికూల వాతావరణంలో ఈ ఇండిగో విమానాన్ని అలాగే దాదాపు 227 మంది ప్రయాణికుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని ఏదైతే పైలట్ సాహసోపేతంగా ఈ యొక్క ఫ్లైన్ జమ్మూ కాశ్మీర్ ఏదైతే శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో ఆయన అయితే సేఫ్గా ల్యాండ్ చేశారు. ఈ డ్రైవర్ సాహసాన్ని అలాగే ఆయన నడిపినటువంటి తీరును అప్పటికప్పుడు ఆయన తీసుకున్నటువంటి స్పాంటేనియస్ రియాక్షన్ కూడా అందరూ ప్రయాణికులతో పాటు అందరూ కూడా వారి యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం 4 Sides టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది ఒక విజువల్ చూడొచ్చు. అలాగే ఏదైతే ఆ విమానానికి ఎటువంటి డ్యామేజ్ జరిగింది, ముంగట ఉన్నటువంటి ముక్కు భాగం ఏ రకంగా ఫుల్గా డ్యామేజ్ అయిపోయి ఎటువంటి పరిస్థితులు ఉంది, అటువంటి విమానాన్ని కూడా సేఫ్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ల్యాండ్ చేసిన పరిస్థితి అయితే మనం గమనిస్తాం. దీన్ని యావత్ దేశం అయితే గమనిస్తున్నటువంటి పరిస్థితిగా ఉంది. ముఖ్యంగా ఆ విమానం ముక్కు భాగం పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. మనం విజువల్లో చూడొచ్చు ఏ రకంగా ఎంత ఘోరంగా దెబ్బతినింది. ఒకవేళ పైలట్ మాత్రం ఏమరపాటుగా ఉంటే మాత్రం దాదాపు ప్రయాణిస్తున్నటువంటి 227 మంది ప్రయాణికుల ప్రాణాలతో పాటు పైలట్ అలాగే ఆ విమానానికి సంబంధించినటువంటి క్రూ కూడా అందరూ ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఎవరైతే పైలట్ ఉన్నారో ఆయన పూర్తిగా చాకచక్యంగా సాహసోపేతంగా ఈ యొక్క విమానాన్ని సురక్షితంగా శ్రీనగర్లోనైతే ల్యాండ్ చేశారు. ఇప్పుడు దీనిపైన అయితే యావత్ దేశం ప్రశంసలు కురిపిస్తున్నట్టు తెలుస్తుంది.